డివిజన్ పరిధిలో ఇంపార్టెంట్ రైల్వే లైన్స్ చెప్తూ మ్యాప్‌లో చూపిస్తాను చూడండి. ఫస్ట్ వన్ గుంతకల్ నుండి రాయచూర్ జంక్షన్ వరకు. ఇక్కడ రాయచూర్ జంక్షన్ గుంతకల్ డివిజన్‌లోకి రాదు. అలాగే సెకండ్ వన్ గుంతకల్ నుండి బళ్ళారి జంక్షన్ వరకు. ఈ స్టేషన్‌నే బెల్లారి అని కూడా అంటారు. బళ్ళారి జంక్షన్ కూడా గుంతకల్ డివిజన్‌లోకి రాదు. థర్డ్ వన్ గుంతకల్ నుండి పాకాల జంక్షన్ వరకు త్రూ ధర్మవరం జంక్షన్. అంటే గుంతకల్ నుండి ధర్మవరం జంక్షన్, ధర్మవరం జంక్షన్ నుండి పాకాల జంక్షన్. అలాగే ఫోర్త్ వన్ గుంతకల్ నుండి గూటి జంక్షన్, గూటి జంక్షన్ నుండి రేణిగుంట జంక్షన్ వరకు. ఫిఫ్త్ వన్ గూడూరు జంక్షన్ నుండి కాట్పాడి జంక్షన్ వరకు. ఈ లైన్లోనే తిరుపతి కూడా వస్తుంది. ఇక్కడ గూడూరు జంక్షన్ విజయవాడ డివిజన్లోకి వస్తుంది. అలాగే కాట్పాడి జంక్షన్ చెన్నై జోన్లోకి వస్తుంది. అలాగే సిక్స్త్ వన్ గూటి జంక్షన్ నుండి కల్లూరు జంక్షన్ వరకు. సెవెంత్ వన్ గూటి జంక్షన్ నుండి పెండికల్లు జంక్షన్ వరకు. ఎయిత్ వన్ గుంటకల్ నుండి డోన్ జంక్షన్ వరకు. అలాగే డోన్ జంక్షన్ నుండి నంద్యాల జంక్షన్ వరకు. ఇక్కడ నంద్యాల గుంటూరు డివిజన్లోకి వస్తుంది. అలాగే నంద్యాల జంక్షన్ నుండి ఎర్రగుంట్ల జంక్షన్ వరకు. 10th వన్ కడప నుండి పెండ్లమర్రి జంక్షన్ వరకు. మీకు ఫుల్ వీడియో కావాలంటే కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను చూడండి.